హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏంటంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్సిమం ఎర్రర్, దీన్నే స్టాండర్డ్ ఎర్రర్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాక్సిమం ఎర్రర్కి ఎప్పుడు స్మాల్ శాంపుల్ లార్జ్ శాంపుల్కి డిఫరెన్స్ ఏంటో తెలియాలి. ఇది మీకు గ్రాఫికల్గా కావాలన్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్స్ టైం కాబట్టి డైరెక్ట్ కాన్సెప్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదామండి. యాక్చువల్గా మ్యాక్సిమం ఎర్రర్ ఎప్పుడు కనుక్కుంటాము అని అంటే, మనకి బెల్ కర్వ్ ఇచ్చినప్పుడు ఏంటిది, పాపులేషన్ మీన్ ఇచ్చినప్పుడు అండ్ వేరియన్స్ ఇచ్చారనుకోండి, దెన్ యు గో ఫర్ ద లార్జ్ శాంపుల్. అంటే ఏంటిది, ఎన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 30 ఉన్నప్పుడు అండ్ పాపులేషన్ మీన్ అండ్ వేరియన్స్ ఇచ్చినప్పుడు మనం దాని నుంచి స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుని ఎలా రాయాలి అని అంటే, మ్యాక్సిమం ఎర్రర్ ప్రిన్సిపల్ ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు Z∝/2 సిగ్మా బై √n. ఓకే, ఇక్కడ ఏంటిది అని అంటే చూడండి అమ్మా, సేమ్ ఇదే నేను కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో ఒక ప్రాబ్లం చెప్తూ మ్యాక్సిమం ఎర్రర్ చేశాను, రైట్? అప్పుడు మనకు దట్ ఇంటర్వెల్ మెన్షన్ చేశారు. ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 1 - మనం బెల్ కర్వ్ తీసుకున్నాం అనుకోండి, బెల్ కర్వ్లో దిస్ ఇస్ -Z∝/2 అండ్ దిస్ ఇస్ +Z∝/2. ఈ రీజన్ తీసేస్తే రిమైనింగ్ మనకి ఇది 1 - ఆల్ఫా అనేది మ్యూ, యాక్సెప్టబుల్ రీజియన్. అంటే దిస్ ఈస్ ద టోటల్ రీజియన్. వాట్ ఈస్ 100% రీజియన్ ఈజ్ ఇయర్ 1 - ఆల్ఫా. అవునా? ఇది మనకి ఏమి ఇవ్వకపోతే 100% అంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఇవ్వకుండా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇది తీసుకుంటాం. యాక్చువల్గా డైరెక్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ దీని నుంచి కనుక్కోండి అంటే నిన్న నేను ఒక ప్రాబ్లంలో చేశాను. ఫస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ శాంపుల్ ఆర్ లార్జ్ శాంపుల్. లార్జ్ శాంపుల్ అయిందనుకోండి, ఇది నాకు స్టాండర్డ్ ఎర్రర్, మ్యాక్సిమం ఎర్రర్ ప్రిన్సిపల్. దీని నుంచి నేను కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే మనకి మ్యూ అనేది, ఈ మ్యూ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది, it varies from x minus of this Z∝ region, means x minus this error x plus this error. అంటే ఈ రీజియన్ నేను చెప్తున్నా. అంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఏమవుతుంది, x minus Z∝/2 సిగ్మా బై √n, x bar plus Z∝/2 సిగ్మా బై √n. దిస్ ఇస్ ఫర్ లార్జ్ శాంపుల్. మరి ఇక్కడ శాంపుల్ సైజ్ అనేది ఒకవేళ నీకు ఇది యాక్చువల్గా బేసిక్ ఫార్ములా, రైట్? ఇందులో నాకు ఆల్ఫా, సిగ్మా, ఆల్ఫా, ఎర్రర్ అండ్ సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ నోన్. దెన్ అంటే మనకి శాంపుల్ సైజ్ తెలియదు, ఇక్కడ శాంపుల్ సైజ్ తెలుసు. అట్లాంటప్పుడు ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తాం మ్యాక్సిమం ఎర్రర్కి? n ఈజ్ ఈక్వల్ టు Z∝/2 సిగ్మా బై √n యూజ్ చేయాలి. ఒక నిమిషం అండి, మీకు స్మాల్ శాంపుల్కి కూడా సేమ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు స్మాల్ శాంపుల్ ఎప్పుడు చేస్తాం మనము? స్మాల్ శాంపుల్ అనేది ఏం కావాలి మనకి, ఎన్ వాల్యూ అంటే శాంపుల్ సైజ్ అనేది <30 ఉన్నప్పుడు విల్ గో ఫర్ ద శాంపుల్, స్మాల్ శాంపుల్. మరి స్మాల్ శాంపుల్లో ఏమేమి ఇస్తారు అని అంటే, శాంపుల్ సైజ్ని ఎంతోని డినోట్ చేస్తారు అండ్ స్టాండర్డ్ డీవియేషన్ని ఎస్తోని డినోట్ చేస్తారు, ఇక్కడ సిగ్మా. ఓకే, అప్పుడు మ్యాక్సిమం ఎర్రర్ అనేది T∝/2 S/√n. అక్కడ Z∝ తీసుకున్నాం కదండి బెల్ కర్వ్లో, దిస్ వన్ ఈజ్, ఇది ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ దిస్ ఈజ్ -T∝/2 అండ్ దిస్ ఈజ్ T∝/2. ఇది మన రీజియన్, రైట్? అంటే ఎర్రర్ ఇది 1 - ఆల్ఫా, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఇంటర్వెల్. అవునా? ఇంకా మీకు గ్రాఫికల్గా క్లియర్గా కావాలన్న వాళ్ళు కమెంట్ చేయండి, నేను చెప్తాను. మనకి ఇప్పుడు టైం లేదు. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ స్మాల్ శాంపుల్ ఏ విధంగా తీసుకుంటాము, x bar minus T∝/2 S/√n, x bar plus T∝/2 S/√n. అక్కడ ఏం తీసుకున్నాము, Z∝/2 ఇంటూ సిగ్మా బై √n. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఫస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ శాంపుల్ ఆర్ లార్జ్ శాంపుల్. మరి స్మాల్ శాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఇస్తే కనుక ఎలా కనుక్కోవాలి, నేను ప్రాబ్లంలో చెప్పాను. అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు 90% అయితే ఏంటిది, 99%. మనం 90%లో చెప్పాను కదా, 90, 95, 99లో మనకి
ఆల్ఫా వాల్యూస్ స్టాండర్డ్గా ఉంటాయి. లేదు ఇవ్వలేదు మనమే కనుక్కోండి అంటే ఆ ఆల్ఫా వాల్యూ నుంచి 1 - ఆల్ఫా చేస్తే యూ విల్ గెట్ దట్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు వీటిని నేను ప్రాబ్లమ్స్కి స్మాల్ శాంపుల్, లార్జ్ శాంపుల్ ఇదే వీడియోలో అప్లై చేసి చెప్తాను చూడండి. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఎప్పుడైనా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి. ఏమేమి ఇచ్చారు, ఏం అడుగుతున్నారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ఇందాక చెప్పడం మర్చిపోయినాను, ఇది ఎక్స్ బార్ ఇస్ పాయింట్ ఎస్టిమేట్ అని మెన్షన్ చేస్తారు మ్యాక్సిమం ఎర్రర్లో. ఎక్స్ బార్ అనేది చూడండి ఏం అడిగారు, ఫస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి. ఇక్కడ నాకు ఏమి ఇచ్చారు అని అంటే జస్ట్ సెకండ్, ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇన్ ఎ స్టడీ ఆఫ్ అన్ ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ ఎ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 80 బాడీ రిపేర్ కాస్ట్ హ్యాడ్ ఎ మీన్ ఆఫ్, ఓకే ర్యాండమ్ శాంపుల్ అంటే 80 ఇచ్చారు అండ్ ద మీన్ ఈస్ దిస్ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇచ్చారు. If X bar is used a point estimate to the true average repair cost, with what confidence we can assert that the maximum error does not exceed 10. అంటే నాకు maximum error కూడా ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ స్మాల్ శాంపుల్ ఆర్ లార్జ్ శాంపుల్. నేను చెప్తాను ఎంత ఇచ్చారు నాకు, శాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ 80 అంటే దిస్ ఈజ్ n గ్రేటర్ దెన్ 30 కాబట్టి లార్జ్ శాంపుల్. అండ్ ఎర్రర్ కూడా ఇచ్చారు నాకు అండ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు అండ్ దిస్ ఈజ్ మనకి శాంపుల్ మీన్ కూడా ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి, ఏ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటున్నారు మేడం అంటే వాట్ ఎగ్జాక్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అడగలేదు, టోటల్గా పర్సంటేజ్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి వాల్యూస్ అన్ని రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు నాకు, శాంపుల్ సైజ్. ఓకే, శాంపుల్ సైజ్ ఏంటిది n విచ్ ఇస్ ఈక్వల్ టు 80 అండ్ శాంపుల్ మీన్, రైట్. శాంపుల్ మీన్ దేంతో డినోట్ చేస్తాను, ఎక్స్ బార్ విచ్ ఇస్ 472.36. అవునా, తర్వాత ఏమి ఇచ్చారు నాకు, స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ దేంతోని, లార్జ్ శాంపుల్లో సిగ్మా ఇట్ ఈస్ వాట్ 62.35 ఇచ్చారు. అండ్ ఎక్స్ బార్ అనేది పాయింట్ ఎస్టిమేషన్ అయినప్పుడు తన మ్యాక్సిమం ఎర్రర్ ఎంత అంటున్నారు అంటే ఎర్రర్ ఆఫ్ దట్ మ్యాక్సిమం దట్ ఈస్ 10. మనం ఎర్రర్ యాక్చువల్గా ఫార్ములా ఏంటిది మనకి మ్యాక్సిమం ఎర్రర్కి, ఈ మ్యాక్సిమం ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అవర్ ఫార్ములా, జెడ్ ఆల్ఫా బై 2 ఇంటూ సిగ్మా బై √n. ఇక్కడ ఏం కనుక్కోవాలి, దట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎంత పర్సెంటేజ్ అంటే 1 - ఫస్ట్ మీరు ఆల్ఫా కనుక్కోండి దీని నుంచి, ఎందుకని నాకు ఎర్రర్ తెలుసు రైట్ అండ్ సిగ్మా దిస్ స్టాండర్డ్ డీవియేషన్ తెలుసు, శాంపుల్ సైజ్ తెలుసు, దెన్ క్యాలిక్యులేట్ జెడ్ ఆల్ఫా. అప్పుడు నాకు ఎంత వస్తుంది అని అంటే క్యాలిక్యులేట్ జెడ్ ఆల్ఫా చేస్తాను. ఓకే, ఫస్ట్ సింప్లిఫై, నేను ఇది కనుక్కోవాలి కదా, సింప్లిఫై చేశాను అనుకోండి, దిస్ √n ఈ మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫా ఆఫ్ దిస్ అంటే నాకు జెడ్ ఆల్ఫా ఎంత వస్తుంది, జెడ్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు, లేదు ఇంకొక స్టెప్లో మీరు క్రాస్ మల్టిప్లై చేసి రాస్తే రాయండి, √n ఇంటూ ఈ అంటే నేను మ్యాక్స్ ఎర్రర్ అని రాసాను, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు, జెడ్ ఆల్ఫా బై 2 ఇంటూ సిగ్మా, రైట్. ఇప్పుడు I need to calculate Z alpha by 2. Then Z alpha by 2 is equal to ఏమవుతుంది నాకు, E √n by sigma. Okay, put all the values here. ఓకే, ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది, జెడ్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అవర్ ఎర్రర్ వాల్యూ 10 ఇంటూ √n మీన్స్ √80 అపాన్ సిగ్మా, దట్ ఈజ్ వాట్, ఏంటిది నాకు, వాట్ ఈజ్ అవర్ వాట్ ఈజ్ అవర్ సిగ్మా 62.35. ఒకసారి క్యాల్సీ ఓపెన్ చేయండి నాన్న, క్యాల్సీ ఓపెన్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే దిస్ ఈస్ 1.43
1.4345. ఇప్పుడు చూడండి నాకు 1.4345 అంటే వచ్చింది కదా. దీని నుంచి నేను ఏం కనుక్కుంటున్నాను, ద ఏరియా ఏంటిది, ద ఏరియా వెన్ z is equal to 1.4345. ఇప్పుడు మీరు జెడ్ టేబుల్కి వెళ్ళిపోండి, నేను మీకు చూపిస్తాను ఎలా అనేసి. ఎందుకంటే జెడ్ టేబుల్కి వెళ్ళిన తర్వాత ఎలా చెక్ చేయాలి, దిస్ ఏరియా ఆఫ్ దిస్, ఇది జెడ్ ఆల్ఫా బై 2 వాల్యూ, రైట్. దిస్ ఇస్ వాట్ జెడ్ ఆల్ఫా బై 2. దీన్ని జెడ్ టేబుల్ నుంచి మీరు ఏం చెక్ చేయాలి అంటే, చూడండి నేను మీకు చూపిస్తాను లైవ్లో. జెడ్ ఆల్ఫా, జెడ్ టేబుల్కి వెళ్తున్నాను చూడండి, జస్ట్ సెకండ్. ఈ జెడ్ టేబుల్, ఇగో జెడ్ టేబుల్ అండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో జెడ్ టేబుల్లో మనకు అక్కడ ఏముంది 1.43 కదా, సారీ 4345లో 1.43 వరకు చెక్ చేసుకోండి చాలు. ఇక్కడ మీరు ఇటు సైడ్ 1.4 ఉంది కదా, 1.4 ఇక్కడ పైన 3, 1.43లో 1.4 అటు చూడాలి, 3 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. ఈ వాల్యూ ఎంత అండి, 1.4, ఈ 3లో వాల్యూ 4236 కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు అర్థమైందా? నేను ఇప్పుడు 1.4 ఉంది కదండి, ఈ 1.4నేమో జెడ్ టేబుల్లో ఇటువైపు చూశాను, అండ్ ఇటువైపు 3, ఈ రెండు కోఇన్సిడెంట్ అయ్యే పాయింట్ ఎంత వచ్చింది అని అంటే నాకు దట్ ఈస్ 0.4236. ఎంత వచ్చింది నాకు, జెడ్ ఆల్ఫా బై 2 ఈస్ 0.4236 వచ్చింది. ఆల్ఫా బై 2 ఇంత వచ్చింది, రైట్. నౌ ఐ గాట్ ఆల్ఫా బై 2 వాల్యూ. నాకు ఆల్ఫా కావాలి, ఎందుకని కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎగ్జాక్ట్ మనం 100% ఉంది అందులో. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మనమే కనుక్కోవాలంటే 1 - ఆల్ఫా చేయాలి. అంటే ఆల్ఫా ఈజ్ దేర్ ఫోర్ ఫ్రమ్ హియర్, దీని నుంచి ఆల్ఫా ఏమని రాయొచ్చు, 2 అటువైపు వెళ్తే 2 ఇంటూ దిస్ అంటే 8472, 0.8472. వాళ్ళు ఏం కనుక్కోమన్నారు మనకి ఇక్కడ, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఏంటిది, కాన్ఫిడెన్స్ ఎర్రర్ అంటే మనకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, మన బెల్ కర్వ్లో వాట్ ఈజ్ అవర్ ఏరియా, ఇది -z ఆల్ఫా బై 2 అయితే ఇది z ఆల్ఫా బై 2, దెన్ రిమైనింగ్ దిస్ ఏరియా ఈజ్ అవర్ 1 - ఆల్ఫా. అంటే మనం 100%లో నుంచి 1 - ఆల్ఫా, మనం ఎగ్జాక్ట్ ఏరియా కావాలి అని అంటే 1 - ఆల్ఫా చేయాలి. అంటే ఏం చేయాలి నేను, దిస్ ఈజ్ ఈక్వల్ టు 100%. యాక్చువల్ ఏమంటున్నాను నేను, 1 - ఆల్ఫా ఇంటూ 100%, 1 - ఆల్ఫా ఇంటూ 100% చేస్తే దట్ ఇంటర్వెల్ వస్తుంది. మరి 1 - ఆల్ఫా, ఆల్ఫా అంటే ఏంటిది, 0.8472, దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఈస్ 84%. ఎంత వస్తుంది, 84%. దేనికి ఇది, నౌ 84.72 వస్తుంది, 84.72% అనేది ఏమంటున్నాను నేను, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ దట్ మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ 10. ఓకే, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెము మీరు అనలైజ్ చేసుకోవాలి 1 - ఆల్ఫా దగ్గర, ఇంకా డైరెక్ట్ అడుగుతారు. నా విల్ డూ వన్ మోర్ ప్రాబ్లం. చూడండి, ఇందులో ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ n ఫైండ్ అవుట్ చేయడం చెప్తాను, దెన్ తర్వాత ఆ వీడియోస్లో మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. అప్పుడు మీకు అర్థమైపోతుంది మ్యాక్సిమం ఎర్రర్ ఎగ్జాక్ట్ ఎలా అడుగుతున్నారు అనేది. మీకు ప్రీవియస్ వీడియోస్ కావాలంటే ఈ వీడియో చూసిన వెంబటే కమెంట్ చేయండి, పోస్ట్ చేసిన వెంబటే అప్పుడే పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఏం అడుగుతున్నారండి, ఏమి ఇచ్చారు, ఫస్ట్ అజ్యూమింగ్ దట్ సిగ్మా, ఓకే ఇచ్చారు నాకు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు, హౌ లార్జ్ ఎ ర్యాండమ్ శాంపుల్ టు బి టేకెన్, assert with the probability 0.95 that the sample mean will not differ from the true mean by more than this, not exceed or more than అన్నప్పుడు that is the error value. ఏమి ఇచ్చారు నాకు ఇక్కడ, ఫస్ట్ the given error value is error 30 ఇచ్చారు, క్లియర్గా రాయండి ఎగ్జామ్లో. అండ్ ద ఏమిచ్చారు, శాంపుల్, దిస్ ఇస్ సిగ్మా 200 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు నాకు, ప్రాబబిలిటీ 0.95 అన్నారండి, 0.96
Z alpha by 2 అంటే ఏమి ఇచ్చారు నాకు అది ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ దిస్ ఇస్ 0.96 అండి. Z alpha by 2 వాల్యూ sample taken the set with that probability అంటే Z alpha by 2 వాల్యూ 0.96 ఇచ్చారు. What we have to calculate that the sample mean will not differ from the 2 value by more than this అని అడిగినప్పుడు మనకు అన్ని ఇక్కడ ఏంటిది తెలియంది ఎన్. వాట్ ఈస్ అవర్ ఫార్ములా? ఎన్కి డైరెక్ట్ చెప్పాను ఇందాక, ఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై ఈ. ఆర్ ఈని మనం ఈ ఫార్ములాని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దిస్. ఎన్ రూట్ ఎన్ ఉంటుంది కదా, అది స్క్వేర్ అవుతుంది. వాట్ ఈస్ అవర్ జెడ్ ఆల్ఫా బై 2? 0.96 ఇంటూ sigma is 200. What is error? 3 whole square. Then after simplification you will get n is equal to 170.74 అండి. ఓకే, ఆ 170 అంటే n అనేది అప్రాక్సిమేట్గా 171. దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనము ప్రీవియస్గా జస్ట్ రీసెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మ్యాక్సిమం ఎర్రర్ విత్ కాన్ఫిడెన్స్ అంటే ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను.